అనేకమైన అబద్ధ ప్రవక్తలు వెళ్ళారంటే. ఎలాగ అసలు అబద్ధ ప్రవక్త ఎలాగన్నారు చూడండి, చదవమ్మా. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు ఎవరంట? దేవుని సంబంధంలో అబద్ధ ప్రవక్తలు కారు. మరి ఎందుకు అబద్ధ ప్రవక్తలు అనే మాట మాట్లాడతారు? పాత నిబంధనలో కూడా చెప్తాడు, ఒకవేళ ఎవరైనా ప్రవచనం చెప్పి నెరవేరకపోతే అది నా నుంచి వచ్చింది కాదు, అతను ఏదో పొరపడ్డాడు అని చెప్తాడు. అవునా కదా? ఈ అపోజిషన్ చాలా మంది ఉన్నారు మనలోనే ఉండే వాళ్ళు అందరూ. అనేకుల్ని అతను పడిపోయిన ఏమన్నా చేసిన ఫాల్స్ ప్రాఫిట్ అన్నారు. అతను క్రీస్తుని నమ్ముతున్నాడు, కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అతను క్రీస్తు శరీరంలో రాలేదన్న వాళ్ళు మాత్రమే ఎవరంట? అబద్ధ భక్తులు. ఎంతమందికి అర్థమైంది సబ్జెక్ట్ ఇప్పుడు? రైట్, యు గాట్ ఇట్.